ఈ రోజే డౌన్లోడ్ చేయండి మీ ఫేవరెట్ షోస్ చూడండి. Few things about your life, I mean movies. The variety of films you have done, so many variations in every character, shocking to a lot of people all the time and still not understood by people. Vikram, Shiva, Geetanjali, Annamaya, Hello Brother, Manam especially of course. Iyanni kuda you know how different they are, how touching they are some films. Our detail we want to know. See, ఈ ఫిల్మ్స్ కన్నా లెట్ మీ టెల్ యూ చావ్ వాట్ ఫిల్మ్స్ మేడ్ మీ నాకు నచ్చిన ఫిల్మ్స్ నన్ను హౌ ఒక మార్గం హౌ ఐ ఫౌండ్ మై పాత్ చెప్పేది. విక్రమ్ ఆఫ్ కోర్స్ అది ఫస్ట్ ఫిల్మ్, నాకు తెలియదు దాని గురించి పెద్ద. నాన్నగారు ఆ సినిమా చేస్తే నీకు బాగుంటుందిరా ఫస్ట్ ఫిల్మ్ కి. హిందీ హీరో అని జాకీ ష్రాఫ్ చేశాడు, అతనికి కూడా ఫస్ట్ ఫిల్మ్ అది. ఫస్ట్ టైమర్స్ అది బాగా సూట్ అవుతుంది, ఆల్ వెరైటీస్ ఉన్నాయని చేశారు. విక్రమ్ చేశాను, బాగా ఆడింది. అది కేవలం నాగేశ్వరరావు గారి అబ్బాయి, ఏఎన్ఆర్ గారి అబ్బాయి సినిమాల్లోకి వచ్చాడు, చూద్దాము ఎలా ఉంటాడు అని చెప్పి చూశారు, ఆడింది సినిమా. అంత తప్పితే ఏమీ లేదు ఆ సినిమాలో. ఓకే, సమ్ పీపుల్ లైక్ మీ, సమ్ పీపుల్ హేటెడ్ మీ, ఆల్ ఆఫ్ దట్. నాకు అక్కడి నుంచి ఆల్మోస్ట్ ఒక 7 ఫిల్మ్స్ ఏదో చేయమంటున్నారు, చేస్తున్నాను, అట్లాగే జరిగినాయి. ఆ మధ్యలో నాకు కలెక్టర్ గారి అబ్బాయి వచ్చింది, నాన్నతో చేశాను. మజ్ను వచ్చింది, దాసనారాయణరావు గారితో చేశాను. దట్ యాక్చువల్లీ మజ్ను అనే సినిమా మంచి బ్రేక్ ఇచ్చింది, ఇతనిలో ఏదో నటుడు ఉన్నాడని. అదర్ బిగ్ బ్రేక్ ఇన్ మాస్ ఇన్ కమర్షియల్ ఫిల్మ్స్ ఆఖరి పోరాటం. బట్ అది కేవలం రాఘవేంద్రరావు గారును శ్రీదేవి గారు. దట్స్ వాట్ ద ఫిల్మ్ ఇస్ అబౌట్. నేను ఒక బొమ్మలాగా ఉన్నాను అంతే ఆ సినిమాలో. నేను చేసే నాకు నచ్చట్లా అక్కడ వరకు. నాకు నచ్చింది నేను చెయ్యాలి అని చెప్పి ఎవరు కాదన్నా ఏదన్నా నేను మణిరత్నం గారి వెనకాల పడ్డా. మౌన రాగం అని ఒక సినిమా చూశాను మణిరత్నం గారు, అది తమిళ్లో తీసిన సినిమా, తెలుగులో రిలీజ్ అయింది. ఆ సినిమా చూసి ఆయన సెన్సిబిలిటీస్ అవన్నీ నాకు బాగా సూట్ అవుతాయి, ఎలా అయినా సరే అని చెప్పి చెన్నైలో ఆయన పాయిస్ గార్డెన్స్ లో ఉండేవారు. ఆయన రోజు మార్నింగ్ 6 o'clock వాక్ వెళ్తారని తెలుసు. అట్లా 1 month ఆయన వెనకాల పడ్డా. నేను పొద్దున్నే ఆయన ఇంటి బయటకు వెళ్ళి 6 o'clock నుంచి 6 ఆయనతో పాటు 10 నిమిషాలు నడవనిచ్చేవారు. తర్వాత ఆయన నేను టెన్నిస్కి వెళ్ళిపోతున్నా అని చెప్పి వెళ్ళిపోయేవారు. ఆయన్ని కన్విన్స్ చేశా. గీతాంజలి సినిమా అలా బయటకు వచ్చింది. యా. ఓ పాపా లాలి జన్మకి లాలి, నీకు కావాల్సింది వెంట పడి 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 అది నీకు అయ్యే వరకు సాధించి ఒక ఫైటర్ లాగా, ఒక సర్వైవర్ లాగా యు మేడ్ ఇట్ యాజ్ అ విన్నర్. దట్ ఈస్ ద హోల్ థింగ్. చిన్న చిన్న ఎగ్జాంపుల్ చెప్పాలంటే అనూప్ ఇస్ వన్ ఎగ్జాంపుల్. డాన్స్ నీకు అస్సలు ఇష్టం లేదు, అస్సలు. యూ యూస్ టు సే సినిమాలో నేను డాన్స్ ఉంటే నేను చేయను సినిమాలని. అటువంటిది తప్పదో, కమర్షియల్ హీరో అవ్వాలి అంటే డాన్స్ నేర్చుకోవాల్సిందే అని నేర్చుకుని చేశావు. ఇవన్నీ చేయంబు నిశ్చయంబురా. దట్ ఈస్ ద హోల్ ప్రోగ్రామ్. దెన్ శివ ఒక మినీ సర్ప్రైజ్ రాబోతుంది. బిఫోర్ శివ ఏవి ప్లీజ్. In my very first film outing, I get to work opposite someone like Nagarjuna. He's very kind, he's very gentle, and he has a good sense of humor. I think he made a joke about the way I walked at one point, but it was a kind joke. I remember after the film was released, it must have been the day after, and congratulating me. It was incredibly polite and kind, and I will never forget that moment. This is just to say thank you very much, Nagarjuna, for being such a great co-actor in Geetanjali, my very first film. It's wonderful to see that you have become nothing less than a legend. Thank you, Girija. Thank you. Oh, that was a nice surprise. Girija మారిపోయింది, నువ్వు అలాగే ఉన్నావు. Now యా శివ. దాని గురించి అందరికీ తెలుసు. రాము ఫ్రెండ్, వీడియో షాప్ ఓనరు, వచ్చి కథ చెప్పాడు, నచ్చింది. అది గీతాంజలి జరుగుతుండగా చెప్పాడు కదా. అరే నాకు ఇంకో డైరెక్టర్ దొరికాడే ఇట్లాగే నాకు నచ్చిన డైరెక్టర్ అని చెప్పి అలా స్టార్ట్ చేశాము శివ. ఇక దట్ బికేమ్ అ హిస్టరీ. శివ తర్వాత మళ్ళీ అంత హిట్, 2 సినిమాలు అంత పెద్ద హిట్ అయిన తర్వాత ఐ స్ట్రగుల్డ్ అ లాట్. దాని తర్వాత ఆల్మోస్ట్ 6 ఫిల్మ్స్ వరుసగా ఫ్లాప్ అయింది.
దాంట్లో ఏమన్నా కొంచెం బాగా ఆడిన సినిమా ఏమన్నా ఉంటే నిర్ణయంలో నాకు ప్రియదర్శన్తో చేశాను. ఐ ఓపెన్డ్ అప్, ఎందుకంటే దాంట్లో కామెడీ చేయాలి, విపరీతమైన కామెడీ చేయాలి, Okay. ఎంటర్టైన్మెంట్. Right. అది ఓపెన్డ్ అప్ నిర్ణయం. బట్ స్టిల్ ఈ సినిమాలు అట్లా అట్లా అట్లా. అండ్ అప్పుడు కోదండ రెడ్డి గారు ప్రెసిడెంట్ గారు పెళ్ళామని సినిమా, మాస్ ఫుల్ విలేజ్, ఫుల్ మాస్, ఫుల్ first time. విలేజ్, ఒక ఉంగరాల విగ్ పెట్టారు. నేను ఆ షూట్ కి వచ్చారా. ఫస్ట్ టైం విగ్ వేసుకున్నాను, ఉంగరాలు. ఏమిటి నాకు జుట్టు ఉందండి అంటే ఉంగరాలు జుట్టు లేదన్నాడు ఆయన. బట్ దట్ బ్రోక్. It worked. It worked. Worked big time. దాని తర్వాత వరుసగా ఐ ఓపెన్ అప్, కంప్లీట్ గా ఓపెన్ అప్ అయ్యాను. బాగా ఓపెన్ అప్ అయింది నాకు వన్ ఆఫ్ మై ఫేవరెట్ ఫిల్మ్స్ హలో బ్రదర్, ఈవీవి సత్యనారాయణ. ఫస్ట్ టైం డబుల్ యాక్షన్ చేయడం. ఈ ఫిలిం లోనే ఐ ఫీల్ ఐ ఓపెన్ అప్. బిఫోర్ దిస్ శివ గురించి ఒక చిన్న సర్ప్రైజ్ అగైన్, వన్ మోర్ ఏవి. ఇప్పుడు నాగార్జున గురించి ఒక్క మాటలో చెప్పాలంటే, హీఈస్ ద కీ ఓపెన్ ద లాక్ టు మై ఎంటైర్ లైఫ్, బికాస్ ఐ నెవర్ బిలీవ్ దట్ ఐ వాజ్ అలైవ్ బిఫోర్ మేకింగ్ శివ. సో మై ఫాదర్ గేవ్ బర్త్ టు మీ యాజ్ అ పర్సన్, హీ గేవ్ బర్త్ టు మీ యాజ్ అ డైరెక్టర్. ఆ టైంలో అన్నపూర్ణ స్టూడియోస్ లాంటి ఒక పెద్ద సంస్థ, ఎక్స్పీరియన్స్ లేకుండా ఏమాత్రం అతన్ని అంత ట్రస్ట్ చేసి ఇవ్వటం అనేది 100% దట్ గోస్ కంప్లీట్లీ టు నాగార్జున. So what Nagarjuna's contribution for me as a director and the entire film to be made like that is something which cannot be counted in words or described in words, I'd rather say. ఇది జయమ్మ నిశ్చయంబురా. ఐ మీన్ అన్నమయ్య ఎక్కడి నుంచి వచ్చింది, ఆయనే పంపించుంటారు. సో ఎలా వచ్చిందో, నన్ను ఎలా రావేంద్ర గారు తీసుకున్నారో ఏంటో నాకు ఇంకా ఐ స్టిల్ డోంట్ అండర్స్టాండ్. బట్ కంప్లీట్లీ ఒక డిఫరెంట్ దీనికి వెళ్ళిపోయింది. నా సినిమా ఏమన్నా బాగున్నా బాపైనా నాన్నగారు అన్ని చూస్తూ ఉండేవారు. బాగుందిరా సినిమాలో, బాగున్నావురా, బాగా చేసేవరా, అది ఇది అని చెప్తూ ఉండేవారు. అన్నమయ్య సినిమా వచ్చినగానే వచ్చి ఈ జస్ట్ నా చేతులు రెండు ఇలా పట్టుకుని అండ్ దట్ వాస్ ద వరల్డ్ టు మీ. Yep. ఫస్ట్ టైం Yep. he just looked at me and did that. Another big this thing was అవుతే ప్రీమియర్ అయిపోయినగానే అమ్మ బయటకు వచ్చి అమ్మ నన్ను గట్టిగా వాటేసుకుని 5 minutes నాన్ స్టాప్ హిట్స్. He was thoroughly moved, completely moved. Film that climax, the end portion of it, అమ్మే కాదు చూసిన వాళ్ళందరూ అలా మూవ్ అయ్యారు. The last portion of it. అన్నమయ్య గురించి ఒక ఏవి. గోవింద గోవింద. నాకు నాగార్జునకి స్వయంగా ఏడుకొండ వాడు ఇచ్చిన ప్రసాదమే మా అన్నమయ్య చిత్రం. అదివో అల్లదివో శ్రీహరివాసము. 40 minutes 45 minutes బారావు గారు కథ చెప్పారు. నాగార్జున కళ్ళు ఎర్రగా, అంటే ఆల్మోస్ట్ ఎమోషనల్గా ఫీల్ అవుతూ, కలగంటి ఇప్పుడిటు కలగంటి. ఏడుకొండల వాడి దయ వల్ల మర్చిపోలేని చిత్రం అయింది నాగార్జున కెరీర్ కానీ నా కెరీర్ కానీ. ఒక ఎక్స్పీరియన్స్ ఆ ఫిలిం ఎవరికైనా చూసిన వాళ్ళకి. ఆ మెమరీలో ఒక చిన్న కానుక. This is presented by JB Infra Private Limited.